ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేకుండా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేద్దామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ పిలుపునిచ్చారు. పీసీసీ, ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగానే తాను పనిచేస్తున్నానని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్గా కొవ్వూరి శ్రీనివాసరావు నియమించడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పారు. ఈ నియామకానికి పీసీసీ ఆమోదం ఉందని చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోడా వెంకట్ మాట్లాడుతూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో జరిగే సమయంలో జన సమీకరణ, పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యత కొవ్వూరి శ్రీనివాసరావు చూసుకుంటారని, అలాగే పట్నాల శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ అడ్మిన్గా వ్యవహరిస్తారని ఆయన వివరించారు. నగర అధ్యక్షుడిగా ఉన్న బాలేపల్లి మురళీధర్ మీడియా సమావేశం పెట్టడానికి సొంత ఆఫీస్ లేనట్లు ఎవరి మీదో ఆధారపడుతూ ఎక్కడో పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాలేపల్లి అంటే తమకు గౌరవం ఉందని, ఇకనైనా ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని తమతో కలిసి రావాలని, అంతా కలిసికట్టుగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేద్దామని వెంకట్ కోరారు. కాంగ్రెస్లో కార్యకర్తలు, నాయకులు కలిసే ఉన్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడిగా తాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ బాధ్యులతో మాట్లాడుతున్నానని ఆయన తెలిపారు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం రాజమండ్రి వస్తున్నారని, ఆయనకు వై జంక్షన్ వద్ద స్వాగతం పలికేందుకు అంతా తరలి రావాలని బోడా వెంకట్ కోరారు. కొవ్వూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలేపల్లి మాట్లాడిన తీరు సరికాదని హితో పలికారు. నగర కాంగ్రెస్కు సొంత ఆఫీస్ కూడా లేదన్నారు. కార్యకర్తలు ఎవరి సొంత మనుషులు కాదని, వారంతా కాంగ్రెస్ కార్యకర్తలని ఆయన అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్కు జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేసే సామర్థ్యం ఉందని, జేడీ శీలం పర్యటన విజయవంతం చేయాలని కొవ్వూరి శ్రీనివాసరావు కోరారు. విలేకరుల సమావేశంలో జ్యేష్ఠ సతీష్ బాబు, మహమ్మద్, లీలావతి, కాటం రవి, వీరభద్రయ్య గత కార్పొరేషన్ ఎన్నికల్లో 36వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కరగాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు నియమించారని చెప్పి ఆయన అంటారు. విశ్వేశ్వరరెడ్డి గారి నియామకాన్ని రద్దు చేసింది బోడా వెంకట్టో, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కాదు కదా. నియమించింది పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. వారే ఏదో కారణం చేత ఆ నియామకాలను రద్దు చేశారు. ఇదో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇది మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. కాదని పీసీసీ అధ్యక్షురాలు చెప్పారు, నేను కాదు. నేను ఎక్కడ మీ మధ్యలో 2-3 ప్రెస్ మీట్లు ఎప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్న మా మురళీ గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీకు సమాధానంగా చెప్తున్నాను. కానీ అలా కాదండి, నేను అలా కాదు. ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు నియామకం పత్రం ఇస్తాను. ఒక 2 రోజుల్లో వేరే అతను ఎవరినో నియమించారు అనుకుందాం. నాకు ఇచ్చిన నియామకం పత్రం నా దగ్గర ఉంటుంది కదా, అది తీసేసుకోరు కదా వెనక్కి. కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి గౌరవం ఇచ్చి నేను ఆ రోజు నుంచి మాజీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రక్రియ. నేను చాలా ఏళ్ళగా చాలామంది అధ్యక్షులతో పనిచేశాను. ఎవరో కూడా తొలగించాక లేదు 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 రేపు నన్ను మార్చి ఆ పేరు మార్చి నాది ఇచ్చేస్తారనో, లేదు లేదు చల్లదు ఇదే చెల్లుతుందనో అన్నవాళ్ళు నేను ఇప్పటివరకు చూడలే. నేను చాలామంది తూర్పుగోదావరి అధ్యక్షులతో పనిచేశాను. ఎందుకంటే ఎన్ఎస్యూలో పనిచేశాను, జిల్లా అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్లో పనిచేశాను కాబట్టి వాళ్ళతో డయాసులు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆ ప్రక్రియ ఎక్కడా లేదు. ఇది ఈ మధ్య నేను కొత్తగా చూస్తున్నాను. తూచి అది పనిచేయదనే మాట నేను కొత్తగా చూస్తున్నాను. ఇది మా పీసీసీ అధ్యక్షురాలు గారు ఇచ్చిన క్యాన్సిలేషన్కి సంబంధించిన ఆర్డర్. దీన్ని గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా మాకు అల్టిమేట్ పీసీసీ ప్రెసిడెంట్ గారు, ఏఐసీసీ వాళ్ళు నియమిస్తే బాధ్యతగా పనిచేస్తాం. లేదు మీ సేవలు చాలు, కొత్త వారికి అవకాశం ఇస్తాం అంటే అది గౌరవిస్తాం. గౌరవించి వాళ్ళతో ప్రయాణిస్తాం. రేపు పనికి భద్రత పరిరక్షణ యాత్ర షర్మిల గారి ప్రోగ్రాం వచ్చి రేపు మార్చిలో జరగబోతూ ఉంది. దాని నిమిత్తం నియోజకవర్గాలు, జిల్లా నియోజకవర్గాలన్నింటినీ కూడా సమావేశం చేయడం కోసం రేపు జేడీ శీలం గారు రాజమండ్రి విచ్చేస్తూ ఉన్నారు. అధ్యక్షులు బోడా వెంకట గారి ఆధ్వర్యంలో రేపు
మన గుంటూరు మెస్ వై జంక్షన్ దగ్గర ఆ ప్రోగ్రాం జరగబోతూ ఉంది. ఇందులో భాగంగా నేను రాజమండ్రి అర్బన్ ఆ పరిరక్షణ యాత్రకి అధ్యక్షునిగా వ్యవహరిస్తూ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం అధ్యక్షులు మొన్న నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతనే నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రేపు జేడి శీలం గారి యొక్క సమావేశానికి మిమ్మల్ని కూడా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. యావత్ జిల్లా నాయకుల్ని, అర్బన్ నాయకుల్ని, కార్యకర్తలను అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సరే, ఆయన మన బాలేపల్లి మురళి గారు ఏదో మాట్లాడుతూ ఆయన కొద్దిగా ఏదో ఎందులోనో ఉన్నారు, ఏదో లాబీలని, ఆయన పాపం ఆ వయసుకు తగ్గట్టుగా ఆయన కొద్దిగా ఇదిగా ఉన్నట్టున్నారు. ఏదో లాబీలు అంటారు, ఆయనకు వస్తేనేమో మామూలుదట, ఇంకోళ్ళకి వస్తే లాబీలట. తెలియని మాటలు ఆయన వయసుకి కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. అలానే ఆయనకి ఫోన్లు నేను చేశాను. ఆ రోజున ఇది జరుగుతూ ఉంది పట్టణంలో, ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని నేను ఫోన్ చేశాను. అయితే ఆ రెండింటిని కూడా ఫోన్ చేశారు అంటున్నాడు తప్ప నేను ఎత్తలేదు, దాన్ని మరోటి ఆయన చెప్పలేకపోతా ఉన్నారు. బహుశా ఆయనకు వయసు రీత్యా కొంత ఇదిగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. ఏదైనా ఆయనే ఆ గ్రూపుల కోసం లేని అధ్యక్షులు ఉన్నారని ఊహించుకోవడం కోసం ఒకరోజు ప్రెస్ మీట్లోనేమో మాజీ అధ్యక్షులు అంటారు, రెండో రోజేమో అధ్యక్షులు అంటారు. ఆయన ప్రెస్ మీట్ ఆయన ఆఫీస్లోనే పెట్టుకోలేని పరిస్థితిలో పాపం ఆయన ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో జిల్లా ప్రెసిడెంట్ గారితో అందరితో కలిసి మీరు ప్రయాణం చేస్తే మీ ఆఫీసులో కాదు, మీరు ఎక్కడైనా పెట్టుకునే దీన్ని మన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కల్పిస్తారు. నీ జనాలేదో నా అనుకున్నారు, నా జనాలేదో నీ అనుకున్నారు కాదు, వాళ్ళంతా కాంగ్రెస్ జనాలు ఎవరెనక ఉండరో వాళ్ళనే మనం ముందు పెట్టుకొని ఈ పట్టణంలో కానీ జిల్లాలో కానీ మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి తప్ప వాళ్ళు నీ మనుషులు నా మనుషులు కాదు, వాళ్ళు కాంగ్రెస్ మనుషులు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మనుషులు, వేరే వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ మనుషులు నీ అనకంటే నా అనకన్నా మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు. దయచేసి మీరు అవన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళని కూడా మీరు కించపరిచే మాటలు కావద్దు. దయచేసి మీరు అధ్యక్షునితో కలిసి ఈ సిటీలో కానీ జిల్లాలో కానీ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాం.